నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. దేశం కోసం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. శ్యామ్ ప్రసాద్ వర్ధంతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. నేడు భారతదేశం అంతా ఒక్క తాటిపై ఉండటానికి కారణం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. రాజ్యసభ సభ్యులు పాక. ఆగస్టు 15 నాటికి ఉండిలో అన్నా క్యాంటీన్ ప్రారంభించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నాం. డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు. జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం. దేశం కోసం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా సోమవారం భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన జనసంఘ్ పార్టీనే నేటి భారతీయ జనతా పార్టీ అన్నారు. ఆయన ప్రాణత్యాగం వల్లనే కాశ్మీర్ భారత్లో అంతర్భాగంగా ఉందన్నారు. ముఖర్జీ పోరాటం చేసిన ఆర్టికల్ 370 రద్దు చేస్తూ ఆయన లక్ష్యం ఉద్దేశాన్ని మోడీ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్ఫూర్తితో ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం పార్లమెంటు కన్వీనర్ పేరుచుల సుభాష్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లూరి సాయిదుర్గరాజు, భీమవరం నియోజకవర్గ కన్వీనర్ కాగిత సురేంద్ర, భీమవరం పట్టణ తూర్పు పడమర విభాగాల అధ్యక్షులు అడబాల శివ, బొబిలిశెట్టి ప్రసాద్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం రాయలం గ్రామంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోళ్ల రామచంద్రరావుతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకి ఈరోజు ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా బీజేపీ పశ్చిమ గోదావరి కార్యాలయంలో కూడా ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలందరూ పట్టణ ప్రముఖులతో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గొప్ప దేశభక్తుడు. దేశం కోసం మంత్రి పదవిని కూడా త్యాగం చేసి ఈరోజు కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కావడానికి ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ. ఏదైతే 1901 జూలై 7 నాడు జన్మించినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అతి చిన్న వయసులోనే 33 సంవత్సరాల వయసులోనే కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించబడ్డారు. ప్రముఖ విద్యావేత్త, విద్యారంగం మీద చక్కటి ఆసక్తి ఉన్నటువంటి పరిస్థితి, దేశం పట్ల చిత్తశుద్ధి, అంకిత భావం ఉన్నటువంటి వ్యక్తి. 1947లో స్వాతంత్రం అనంతరం ఏర్పడినటువంటి మొట్టమొదటి జాతీయ ప్రభుత్వంలో కొంతమంది కాంగ్రెసేతర వ్యక్తులకి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించడం జరిగింది. అందులో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఒకరు. ఆయనకు పరిశ్రమల శాఖని కేటాయించినటువంటి సందర్భంలో ఆ రోజుల్లో పెద్ద ఎత్తున పరిశ్రమల విస్తరణకు కృషి చేసినటువంటి వ్యక్తి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఆయన హయంలో ప్రారంభించినటువంటి సంస్థ. ఆ విధంగా దేశం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. నెహ్రూ గారి యొక్క స్వార్థపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా నెహ్రూ గారు షేక్ అబ్దుల్లా గారితో మిలాఖత్ కాశ్మీర్కి ప్రత్యేకమైనటువంటి జెండా, ప్రత్యేకమైనటువంటి రాష్ట్రపతి, ప్రత్యేకమైనటువంటి ప్రధాని ఉండే విధంగా నెహ్రూ గారు అనుసరించినటువంటి విధానానికి వ్యతిరేకంగా కాశ్మీర్ వెళ్ళాలంటే భారతదేశంలో ఏ వ్యక్తి అయినా సరే పర్మిట్ తీసుకుని మాత్రమే వెళ్ళాలి. వాళ్ళ విదేశాలకు వెళ్తే ఏ విధంగా మనం వీసా తీసుకుని వెళ్తామో ఆ విధంగా పర్మిట్ తీసుకున్న వ్యక్తి మాత్రమే కాశ్మీర్ వెళ్ళాలనేటువంటి ఒక నిబంధన కారణంగా పెద్ద ఎత్తున వ్యతిరేకించి కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని నొక్కి చెప్పి మంత్రి పదవిని త్యజించి వదిలివేసినటువంటి వ్యక్తి డాక్టర్ శ్యామ్ ప్రసాద్. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, ఏదైతే ఆర్టికల్ 370 ఉన్నదో దాన్ని రద్దు చేయాలి. కాబట్టి ఇటువంటి స్వార్థపూర్ణమైనటువంటి రాజకీయాలకు వ్యతిరేకంగా ఒక రాజకీయ
శక్తిని ప్రారంభించాలి అనేటువంటి ఆలోచన శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కూడా. ఆ సందర్భంలో ఆయన అప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ సర్సంఘచాలకుగా ఉన్నటువంటి శ్రీ గురూజీని సంప్రదించి, నేను ఇలాగా భారతదేశం యొక్క హిందుత్వ పునాదులపై దేశ ప్రయోజనాలే లక్ష్యంగా ఒక రాజకీయ శక్తిని ప్రారంభించాలనుకుంటున్నాను. ఏదైతే రాష్ట్రీయ స్వయం సేవక్ ఉందో నాకు మీ సహకారం కావాలి. ఈ యొక్క కార్యకర్తలను కొంతమందిని నాకు సహాయకారులకు ఇవ్వండి అని గురూజీని కోరినప్పుడు గురూజీ కొంతమంది కార్యకర్తలను ఆయనకు సహాయకులుగా ఇవ్వడం జరిగింది. భారతీయ జనసంఘ్ 1951 అక్టోబర్ 21 దసరా నాడు భారతీయ జనసంఘ్ ప్రారంభించబడింది. ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. 51లో ప్రారంభిస్తే 52లో జరిగినటువంటి ఎన్నికల్లో 3 లోక్సభ స్థానాలు గెలిచింది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో 33 అసెంబ్లీ స్థానాలు కూడా శ్యామప్రసాద్ ముఖర్జీ ఆధ్వర్యంలో జనసంఘ్ పార్టీ గెలవడం జరిగింది. అయితే ఆనాటి జనసంఘ్ పార్టీ వేళ భారతీయ జనతా పార్టీ అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఆయన స్థాపించినటువంటి జనసంఘ్ పార్టీ భారతీయ జనతా పార్టీగా రూపం మార్చుకుని దేశంలోనే ఒక అతి పెద్ద శక్తిగా దాదాపు 2014 నుండి అంత క్రితం 2009 నుండి 99 నుండి 2004 వరకు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి భారతీయ జనతా పార్టీ పూర్వపు జనసంఘ్ యొక్క మరో రూపం అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం. 1953 మే 23 నాడు ఆయన మరణించారు. అయితే ఈ మరణం సహజమైనటువంటి మరణం కాదు. ఈ మరణం ప్రభుత్వం వైద్యపరంగా చేసినటువంటి హత్య అని దేశంలో పలు రాజకీయ శక్తులు ప్రజా సంఘాలు వారి తల్లి జోగమయాదేవి కూడా ఆయన యొక్క మరణం మీద విచారణ చేయాలి అని డిమాండ్ చేసినప్పుడు నెహ్రూ గారి ప్రభుత్వం విచారణకు అంగీకరించలేదనేటువంటి విషయం మనం అంతా కూడా గ్రహించాలి. విచారణకు అంగీకరించలేదు అంటే అది కుట్రతో కూడినటువంటి ప్రభుత్వం చేసినటువంటి వైద్యపరంగా చేసినటువంటి ఒక హత్య అని దేశం అంతా కూడా భావించడం జరిగింది. అయితే ఆయన ఏదైతే ఉద్దేశాలతో నెలకొని పెట్టారో భారతీయ జనసంఘ్ని కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కావాలని ఆయన లక్ష్యాన్ని ఆయన ఒక ఉద్దేశాన్ని మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఏదైతే భారతీయ జనతా పార్టీ పూర్వం జనసంఘ్ అయినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని సాధిస్తూ ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగింది. ఇది పెద్ద ఎత్తున మరి భారతీయ జనతా పార్టీ ఏదైతే జనసంఘ్ వ్యవస్థాపకులు ఉన్నారో శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి అందించినటువంటి ఒక ఘనమైనటువంటి నివాళిగా మనంతా కూడా భావించాలి. కాబట్టి అటువంటి వ్యక్తి ఒక ఆశయాలను మనంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ప్రజలు కానీ పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ వారి యొక్క లక్ష్య సాధన కోసం మనమంతా రాబోయేటువంటి రోజుల్లో పనిచేయాలని సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను. మరి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం రాయలం గ్రామంలో స్వర్గీయ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి విగ్రహం వద్ద వర్ధంతి సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసవరం గారు చే పుష్పమాలంకరణ చేసి ఘనంగా జోహార్లు అర్పించడం జరిగింది. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఒకే జెండా, ఒకే పార్లమెంట్, ఒకే రాష్ట్రపతి ఉండాలన్న నిదానం అటువంటిది కాశ్మీర్ నుంచి విడదీసి ఆ రోజు పాలకులు 2 జెండాల విభాగాన్ని, 2 పార్లమెంట్ని, 2 జెండాలు ఉండకూడదని శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్ వెళ్తే ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి దారుణంగా కొన్ని రోజులకే చనిపోయారని చెప్పి ఆ నిజాన్ని ఇంతవరకు కూడా తెలియజేయాల. అటువంటి దుర్మార్గ పాలన గత పాలకులు చేశారు. ఆనాడు కాశ్మీర్ కనుక 370 ఆంక్షలు పెట్టకూడదన్న నిర్ణయంతో
కాశ్మీర్ నుంచి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారిని దారుణంగా జైల్లో పెట్టి చంపేశారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి రాకపోతే బెంగాల్ పరిస్థితి కూడా ఈరోజు పాకిస్తాన్లో కలిసిపోయింది. నిజమైనటువంటి నాయకులు ఎవరంటే భారతీయ జనతా పార్టీ ముందు జనసేన పార్టీ స్థాపించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి జోహార్. నేడు భారతదేశమంతా ఒక్కతాటిపై ఉండటానికి కారణం శ్యాంప్రసాద్ ముఖర్జీ అని రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ అన్నారు. భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివాస్ కార్యక్రమాన్ని పాకా సత్యనారాయణ భీమవరం బల్స్మూడ్లోని పోలింగ్ బూత్లో నిర్వహించి ఘన నివాళులర్పించారు. అనంతరం రాయలం గ్రామంలో శ్యాంప్రసాద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి శ్యాంప్రసాద్ ముఖర్జీ చేసిన సేవలను గుర్తు చేశారు. ఆయన త్యాగం మరవలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవికుమార్, పట్టణ అధ్యక్షులు అడబాల శివ, బొబిలిశెట్టి ప్రసాద్, పాకా ధనుంజయ, రాయలం గ్రామం మాజీ సర్పంచ్ కోళ్ల అబ్బులు, ఆలమూరి మల్లికార్జునరావు, బెనర్జీ, వీరమల్లు శ్రీను, కేతా జగదీష్ తదితరులు పాల్గొన్నారు. నిర్మాణంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి మహనీయుల్లో అగ్రగణ్యుడు. ఈరోజు సువిశాల భారతదేశం అంతా కూడా ఒక్క త్రాటి మీద ఉండటానికి గల మూల కారకుడు. అనేక రకాల సంస్కృతులు, అనేక భాషలు, అనేక ప్రాంతాలతో ఉన్నటువంటి ఈ దేశం ఒకటిగా ఉండాలని కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ప్రజ ఉండాలని అభిలాషించినటువంటి ఏకైక వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క బలిదానం ఏదైతే ఉన్నదో అది ఈరోజు జరగటం, దాన్ని భారతీయ జనతా పార్టీ ఈ జరుపుకునేటటువంటి సందర్భంలో ఈరోజు మేమంతా కూడా కలవడం జరిగింది. ఈయన యొక్క ఆలోచన విధానం వల్లే ఈరోజు భారతదేశంలో ఈ రకం స్వాతంత్రం వచ్చి ఈ 75 సంవత్సరాలు పూర్తయినటువంటి తరుణంలో కూడా దేశం ఒక్క మాట మీద ఉండడానికి గల ప్రధానమైన కారణం ఈయనే. వీరు ఆనాడు ఆర్టికల్ 370ని వ్యతిరేకిస్తూ దేశంలో 2 రాజ్యాంగాలు, 2 పతాకాలు, 2 పదవులు, 2 ప్రధానంలో ఉండకూడదని చెప్పి వారు ఉద్యమం చేయటం, ఆ ఉద్యమం చేసిన సందర్భంలో వారు కాశ్మీర్ వెళ్ళటం, అక్కడ ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసి ఆయన జైల్లో అనుమానాస్పద స్థితిలో ఆయన మరణించటం, అది మరణం కాదు ముమ్మాటికి హత్యే. ఆయన బలిదానం వల్ల భారతదేశంలో ఆవేళ చాలా తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి సమాజం అంతా కూడా తిరగబట్టడం జరిగింది. ఆ ఆర్టికల్ 370 ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించే వరకు ఆయన నిద్రపోనని చెప్పి వారు శపథం చేయటం జరిగింది. అట్టి ఆర్టికల్ 370ని మొన్న లాస్ట్ ఇయర్ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వంలో ఆర్టికల్ 370 రద్దు చేసి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్కి సంబంధించి భారతదేశంలో సంపూర్ణమైనటువంటి రాజ్యాంగబద్ధమైన అడ్డంకులను కూడా తొలగించి ఆయన ఆశయాలకి మరి ప్రతీకగా ఈనాడు భారతీయ జనతా పార్టీ నిలిచిన కారణంగా ఆ మహనీయుడు ఆయన ప్రాణత్యాగం చేసినటువంటి ఈరోజు ఈ బలిదానాన్ని పురస్కరించడం ఆయనకి నివాళులు చేసేటువంటి పరిస్థితి. ఆ వర్ధంతి సందర్భంగా ఈరోజు పాకా వెంకటేశ్వర వారు ఇచ్చేసి ముఖర్జీ గారికి ఆధునిక యుగంలో విద్య ప్రగతి పదంలో ఉందని, ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే మరింత రాణిస్తారని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డిగ్రీలో ఉత్తమ ర్యాంకులు సాధించిన భీమవరం శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. బాలికలు అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారని, అత్యధిక మార్కులు సాధించి దూసుకుపోతున్నారని, కూటమి ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తుందని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. డిగ్రీలో అత్యధిక మార్కులు సాధించడం గొప్ప విశేషమని ప్రతిభ చాటిన విద్యార్థులను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ స్థాయిలో భీమవరం శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల 14 మంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారని అన్నారు. అనంతరం వారికి సర్టిఫికేట్స్ అందించి అభినందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ అనురాధ, వైస్ ప్రిన్సిపల్ మావుళ్లు, బొబిలిశెట్టి రామకృష్ణ, మైగాపుల గంగారం, చల్లారాము తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభను కనబర్చి 9.9%, 9.5%, 9.4%, 9.3% మార్కులు తెచ్చుకున్నారు. వీరందరూ కూడా యూనివర్సిటీ లెవెల్లో టాప్ లెవెల్కి ఈ ర్యాంకులు తీసుకొచ్చారు. వీరందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మన భీమవరం పట్టణం విద్యారంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇది ఎడ్యుకేషన్ హబ్గా తయారైంది. దీంట్లో ఈ కాంపిటీషన్లో ఎవరైతే ప్రతిభను కనపరిచారో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం మన విజ్ఞాన వేది రంగసాయి గారు ఆనవాయితీగా వస్తున్నారు. వారి ఆధ్వర్యంలో వీరందరికీ కూడా మెరిట్ సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది.
మేము సిహెచ్ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ అండి. సో ఈరోజు 2024-25 సంవత్సరానికి సంబంధించి సో యూనివర్సిటీ లెవెల్ ఆదికవి అన్ని యూనివర్సిటీ లెవెల్లో 9.9, 9.7, 9.5, 9.4% సో ఈ స్టూడెంట్స్ అందరూ కూడా మంచి ప్రతిభ కనపరిచారు. సో ఈరోజు మన ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజనేయ గారి చేతుల మీదుగా విద్యార్థులకి ప్రశంసాపత్రం అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా రంగసాయి గారు ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. విద్యాపరంగా భీమవరం అనేక సంవత్సరాలుగా ప్రగతి పదంలో ఉంటుంది. మరి ముఖ్యంగా 2024-25 మరి స్థానిక మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా విద్యామంత్రి లోకేష్ గారు వీరంతా కలిసి విద్యా సంస్కరణలు చేసిన తర్వాత 2024-25లో టార్గెట్ మామూలుగా లేదు పరిస్థితి. యూనివర్సిటీ లెవెల్లో కూడా భీమవరం టాప్లో ఉందని చెప్పి గర్వంగా చెప్తున్నాను. దీనికి ఏంటంటే స్ఫూర్తి మన స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు. ఏ విద్యార్థి కూడా పేద విద్యార్థి కాదు, ఎవరైనా చదువు మట్టికి మానటానికి వీల్లేదని ఉద్యమం చేస్తున్నారు మహానుభావుడు. తద్వారా ఏమైందంటే మనకి ఒక రకమైన పర్సంటేజ్ పెరిగింది, చదువుకోవాలని జిజ్ఞాస పేద విద్యార్థులు కలిగింది. మరి ఆయన చిన్న అమెండ్మెంట్ చేశారు ఈ మధ్య. నాకు బర్త్డే జరిగింది అని జరుగుతున్నాయి, మీరు ఏం చేస్తారంటే దండలు పట్టరాకండి, బొకేలు పట్టరాకండి, నాకు బుక్స్ పట్టరామని చెప్తే ఆ బుక్స్ మరి ఇంచుమించు ఒక 2-3 వేల మందికి ఇక్కడ ఇవ్వడం జరిగింది భీమవరంలో. ఇవన్నీ స్ఫూర్తిదాయకం అనమాట. మరి స్పోర్ట్స్లో కానీ ఇంకో రకంగా విద్యార్థులను ప్రోత్సహించడంలో మరి స్థానిక శాసనసభ పులపర్తి రామాంజనేయ గారు మరి ఇలా చేయడం అనేది గొప్ప విషయం. మరి ముఖ్యంగా శ్రీ ఆదిత్య విద్యార్థులు ఇవాళ యూనివర్సిటీ టాప్గా వచ్చారు 99. ఇట్స్ ఎ గ్రేట్ఫుల్ థింగ్, మరి మామూలు విషయం కాదు. అందువల్ల ఇటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలంటే ఒక రకమైనటువంటి శక్తి కావాలి. అంచేత ప్రైవేటు ప్రభుత్వాన్ని కాకుండా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయ అందరినీ కూడా విద్యకు ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. అనేక మంది పేద విద్యార్థులకి ఆయన చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్ ఆగస్టు 15 నాటికి ఉండిలో అన్నా క్యాంటీన్ ప్రారంభించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు తెలిపారు. ఉండిలోని 3 రోడ్ల కూడల్లో అన్నా క్యాంటీన్ నిర్మాణపు పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 6 నెలల నుంచి అన్నా క్యాంటీన్ ఏర్పాటుపై ఆలోచన చేస్తున్నామని, అనువైన స్థలాన్ని ప్రజలందరూ ఏకగ్రీవంగా నిర్ణయించడం శుభపరిణామని తెలిపారు. ఈలోపు ప్రధాన రహదారి నుంచి అన్నా క్యాంటీన్ వరకు 3 మీటర్ల సీసీ రహదారి నిర్మాణ పనులు నెల రోజుల్లోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటానని వివరించారు. పుట్టినరోజులు, సంస్మరణ దినోత్సవ తదితర కార్యక్రమాలు జరుపుకునే వ్యక్తులు అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు ఆహారాన్ని అందించేందుకు ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వంపైనే పూర్తి భారం వేయకుండా దాతలు ముందుకు రావాలని కోరారు. పంచాయతీ విభాగం నుంచి ఉండిలో అన్నా క్యాంటీన్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందని చెప్పారు. మున్సిపాలిటీల నుంచి ఆకివీడుకు అన్నా క్యాంటీన్ మంజూరు చేయాలని ఆ శాఖ మంత్రి నారాయణను కోరానని వివరించారు. వీలైతే ఆగస్టు 15న ఉండిలో ప్రారంభోత్సవం, అదే రోజున ఆకివీడులో శంకుస్థాపన కార్యక్రమమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉండి డీసీ చైర్మన్ తోటఫణి, వైస్ చైర్మన్ మంతెన సాయిలచ్చరాజు, మండల టీడీపీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, పాములపర్రు గ్రామ పార్టీ అధ్యక్షుడు తోటరాము, జిల్లా సమైక్య సంయుక్త కార్యదర్శి కర్రి జయలక్ష్మి, నాయకులు కరిమెరక శ్రీను, పొత్తూరు వెంకటేశ్వరరాజు, కన్నెగంటి రూత్కళ, గొల్ల జాన్ కెనడీ, విక్టర్ బాబు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, ఎడవల్లి వెంకటేశ్వరరావు, వర్రే సముద్రమూర్తి, లోకం సుబ్బారావు, ఎర్రా సుబ్రహ్మణ్యం, వనిమా శ్రీనివాస్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సుమారు 6 నెలలుగా అన్నా క్యాంటీన్ ఉండిలో ఎప్పుడు ప్రారంభిస్తాం, కన్స్ట్రక్షన్ ఎప్పుడు ప్రారంభిస్తామని ఎదురు చూస్తున్నాం. సో ఇన్నాళ్ళకి మన స్థలం కూడా మంచి ప్రజలందరూ ఉండిలో ఉన్న మెజారిటీ అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించిన ప్రదేశంలో 3 రోడ్ల కూడలిలో ఈరోజు అన్నా క్యాంటీన్ శంకుస్థాపన చేయడం జరిగింది. అతి త్వరగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు ఇక్కడ దీన్ని ప్రారంభించుకుందాం. ఆ రోజు నుంచి నిరవధికంగా కార్యక్రమాలన్నీ ప్రతిరోజు ఎన్టీ రామారావుని తలుచుకుంటూ అందరికీ, పేదవారందరికీ అతి తక్కువ ఖర్చులో, అలాగే మొత్తం భారం అంతా కూడా ప్రభుత్వం మీద వేయకుండా ఒక టైం టేబుల్ లాగా మనం తయారు చేసి, ఆ టైం టేబుల్లో ఎవరైనా అన్నదానం చేయాలి అని అనుకుంటే వారి పేరు మీద ఆ 5 రూపాయలు కూడా ఛార్జ్ చేయకుండా వారి పేరు మీద తల్లిదండ్రులు పుట్టినరోజు కావచ్చు, లేకపోతే సంస్మరణ దినం కావచ్చు, విదేశాల్లో ఉన్నవారు ఇక్కడ ఏమీ చేయడానికి వీలు లేకపోవచ్చు, ఈ ఒక ఆర్గనైజింగ్ కమిటీ లాగా వేసుకొని వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి ఒక 50% అయినా సరే మనం
ప్రజల ద్వారా అంటే వాళ్ళ పిల్లల బర్త్డే ఎక్కడో పార్టీ పెడుతున్నారు, ఆ పిల్లల బర్త్డే ఇక్కడే చేసుకోవచ్చు, వీళ్ళందరికీ పేదలందరికీ భోజనం పెట్టవచ్చు. అలాగే ఒక 50% స్లాట్లని మనం చేయగలిగితే రాబోయే రోజుల్లో ప్రతి మండల కేంద్రంలో కూడా ఒక అన్న క్యాంటీన్ని మనం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాన్ని కూడా మనం అడగడానికి ఉంటుంది. ఇది పంచాయతీ కేటగిరీలో మనకి ఇది వచ్చింది. త్వరలో మంత్రి గారు నారాయణ గారితో కూడా మాట్లాడా, త్వరలో ఆకివీల్లో కూడా దీని తర్వాత ఆకివీల్లో కూడా ప్రారంభించడం జరుగుతుంది. వీలైతే మరి ఆగస్టు 15కి ఇది ప్రారంభం, దాని శంకుస్థాపనకి వీలవుతుందేమో. నేను కూడా మున్సిపల్ శాఖ మంత్రులతో మాట్లాడి చర్యలు తీసుకుందాం. సో మీరందరూ కూడా చూస్తూ ఉండండి. మరి ఎక్కడైనా ఆలస్యం అవుతుందేమో, ఆగస్టు 15 టార్గెట్ రీచ్ అవ్వేమో అని అనుమానం ఉంటే ఆ కాంట్రాక్టర్ని పట్టుకుందాం, కంప్లీట్ చేద్దాం. ఖచ్చితంగా ఆగస్టు 15న మళ్ళీ ఇదే కూడల్లో కలుద్దాం. ఈలోపు ఇటు నుంచి ఇటు 3 మీటర్లో సిమెంట్ రోడ్డు అయితే నేను ప్రారంభించేస్తా. ఒక 1 మంత్లో ఈ రోడ్ కంప్లీట్ చేద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, ఏడాది కాలంగా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చిగురుపాటి సందీప్ అన్నారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో భీమవరంలో సోమవారం వైఎస్ఆర్సీపీ యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా విశాఖోడేరు వంతెన నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ఇంటికొక ఉద్యోగం అన్నారే గాని ఇవ్వలేదని, ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ మోసం చేశారని, ఒక్కో నిరుద్యోగికి 3,000 భృతి ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఒక్క ఏడాదిలో నిరుద్యోగ భృతి బకాయిలు 7,200 కోట్లు అని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు యువత సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గాదిరాజు రామరాజు, కోడే యుగంధర్, కార్యదర్శి బాలం శ్రీను, రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి సునీల్ వర్మ, జాయింట్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి, మానుకొండ ప్రదీప్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ సూర్య, స్టూడెంట్ వింగ్ సెక్రటరీ రాహుల్, చందు, స్టూడెంట్ వింగ్ జిల్లా అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు రాష్ట్ర అధినేత మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమంలో ఇంత వర్షంలో కూడా మరి జిల్లా నుంచి నలుమూల నుంచి అన్ని నియోజకవర్గాలకు చేసినటువంటి యావత్ ప్రజానికానికి, నాయకులకి, కార్యకర్తలకి, స్టేట్ కమిటీ వారికి, యూత్ కమిటీ వారికి, జిల్లా కమిటీ వారికి, స్టూడెంట్ యూనియన్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి మోసపూరిత హామీ సంవత్సర కాలం పాటు ఈరోజు ఆయన రాజధానిలో సంవత్సరం వేడుకలు చేస్తున్నారంట. దేనికయ్యా చేస్తున్నారంటే ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చలేదు, ప్రజలు బాగా మోసం చేశాం, మనం ఇటువంటి ఆనందాన్ని మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలని కూటమి నాయకులందరూ కూడా అక్కడ మంచి విన్యాసాలు చేస్తున్నారంట. నిన్న కూడా అలాగే అక్కర్లేని దానికోసం 300 కోట్లు ఖర్చు పెట్టి వైజాగ్లో యోగాంధ్ర నిర్వహించి మిగతా నాయకులు ఎవరిని కూడా ఏ పని చేసుకోకుండా అడ్డుకలిగి తర్వాత మెగా డిఎస్సీ అన్నారు. ఆయన అధికారంలోకి ఎక్కాక మొదటి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టి ఎంతమందికి డిఎస్సీ పోస్టులు ఇచ్చారని చెప్పి మేము ఈరోజు మా పశ్చిమ గోదావరి జిల్లా యూత్ తరఫున మేము అందరూ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానన్నారు. 2014 నుంచి 19 వరకు కూడా 2,000 ఇస్తానని చెప్పి అది కూడా కొంతమందికి 1,000 రూపాయల కాడికి ఇచ్చారు. మరి ఈ సంవత్సరం కాలం పాటు ఒక్కొక్క యువతకి మీరు 36,000 బాకీ పడ్డారు. మరి ఇవన్నీ ఎప్పుడు ఇస్తారని మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తాం. ఈరోజు మీరు చేసే పాలన అరాచక పాలన, ఇలాగ ఎవరన్నా 10 మంది కలుస్తుంటే తప్ప కేసులు పెట్టి మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు. అది కూడా మీరు మీ ద్రోకరిని మార్చుకుని ఎప్పుడు కూడా మీ ప్రజలకు అందుబాటులో ఉండి మంచి పరిపాలన అందించమని మేము ఈ సభలో తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరుబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి యువజన విభాగం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ అంతా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఎవరైతే యువత ఉన్నారో వారందరికీ కూడా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు నెలకిస్తానని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఎవరైతే వాలంటరీ వ్యవస్థకి
5,000 నుంచి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థను తీసేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పి ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ గొప్పల కోసం కార్యక్రమాలు నెరవేరుతుందంటే ఇది ఎంత ఆశ్వాసంగా ఉందో ఒకసారి ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ చూస్తూ ఉంటే రాష్ట్రం సంవత్సరం అయింది పూర్తయి, ఇవాళ రాష్ట్ర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. ఇవాళ మెగా డిఎస్సీ పక్కకు పోయినటువంటి పరిస్థితి. ఇంకొక పక్కనేమో ఏదైతే ఇస్తానటువంటి నిరుద్యోగ వృత్తి పక్కపోయినటువంటి పరిస్థితి. యువతకి ఎన్నుపోటు, యువకులకి ఎన్నుపోటు, విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. ఏదైతే నాడు నేడు స్కూల్స్ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి అని తప్ప కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పోరాటాల ఫలితంగా నిన్న తల్లికి వందనం అని చెప్పి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అక్కడ మళ్ళా 300 యూనిట్లు అనే కొరతను తీసుకొచ్చి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా కోత కోసినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం ఉందనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యువత పాట అనే కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి యువతంతో కూడా భారీ ఎత్తులో ఈ భీమవరం కలిగింది కలెక్టర్ ఆఫీస్ని. అందరూ కూడా భారీ సంఖ్యలో ఇంత భారీగా వర్షం వచ్చేస్తున్నా కూడా అందరూ కూడా ఈ మీటింగ్కి రావడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. కానీ అందరూ కూడా అడిగేది ఏంటంటే చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చిన తర్వాత ముఖ్యంగా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్యాయమే జరిగిందని చెప్పడంలో ఎటువంటి దోహం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చాడు, ఏమీ నెరవేర్చుకోలేదు. చంద్రబాబు నాయుడు నిరుద్యోగాభివృద్ధి ఇస్తానని చెప్పాడు, ప్రభుత్వంలోకి వచ్చిన నిరుద్యోగాభివృద్ధి లేదు. ఈ రోజు సచివాలయాల చుట్టూ తిరుగుతుంటే జనాలు కనిపిస్తున్నారు. ఎందుకంటే ఏమని అడిగితే వెళ్ళి మాకు 15,000 రూపాయలు తల్లికి వందనం అన్నాడు, మాకు పడలేదు అని అందరూ కూడా సచివాలయం చుట్టూ జనాలు తిరుగుతున్నారు. అంటే ఎవరికీ కూడా ఈ ప్రభుత్వంలో పథకాలు అనేవి కరెక్ట్గా అందట్లేదు. డిఎస్సీ అని చెప్పాడు, అది లేదు. అలాగే నిరుద్యోగాభివృద్ధి ఇవ్వలేదు. అలాగే ప్రజలందరినీ ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు. ఈ మానుకుని కేసులు పెట్టే కార్యక్రమాలు మానుకుని ప్రజలకి అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసి ప్రజలకి మంచి చేయమని కోరుకుంటూ ఈ నెల 24వ తేదీ మంగళవారం భీమవరం ప్యాడీ అండ్ రైస్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో ఎమర్జెన్సీ నాడు నేడు అనే అంశంపై సెమినార్ నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్ 25వ తేదీకి ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తవుతోందన్నారు. 1975 నాటికి దేశంలో కరువు, ఆయిల్ సంక్షోభం, ధరలు, నిరుద్యోగం పెరిగిపోయాయని ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిందన్నారు. ఈ సమయంలోనే ఇందిరాగాంధీ లోక్సభ ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పునిచ్చిందని, దీనితో 352 అధికరణాన్ని దుర్వినియోగం చేసి ఇందిరాగాంధీ జూన్ 25 అర్ధరాత్రి ఎమర్జెన్సీ విధించారని, ఎమర్జెన్సీ అంటే ప్రభుత్వంపై ఎవరూ నిరసనలు తెలపకుండా నిర్బంధాన్ని ప్రయోగించడం, ప్రతిపక్షాల వారిని జర్నలిస్టులను జైల్లో పెట్టడం, పత్రికలు, మీడియాపై నిఘా పెట్టి సెన్సార్ విధించడం కూడా ఎమర్జెన్సీలో భాగమే అన్నారు. సిపిఎం ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులను, కార్యకర్తలపైన, పత్రికలపైన, ప్రజలపైన తీవ్ర నిర్బంధం ప్రయోగించారని, నేడు దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించలేదని, అయినప్పటికీ 50 ఏళ్ల నాటి కంటే తీవ్రంగా మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను హరిస్తోందన్నారు. నేడు దేశంలో నిరుద్యోగం తారాస్థాయికి చేరుకుందన్నారు. దేశ సంపద కార్పొరేట్ల పరమవుతోందన్నారు. ఈ అంశాలన్నింటినీ వివరించేందుకు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు డి రమాదేవిగా రాష్ట్ర నాయకత్వం ఈ సెమినార్లో పాల్గొంటారని పేర్కొన్నారు. మేధావులు, విద్యార్థులు, ప్రజానీకం తప్పకుండా ఈ సెమినార్లో పాల్గొనవలసిందిగా గోపాలన్ కోరారు. జూన్ 25వ తారీఖుకి భారతదేశంలో ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు అవుతా ఉంది. 1975 జూన్ 25 అర్ధరాత్రి ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ గారు అత్యవసర పరిస్థితిని, ఎమర్జెన్సీని విధించారు. అంటే ఎమర్జెన్సీ విధించడం అంటే పౌరులకి పౌర హక్కులు లేకుండా చేయడం, అలాగే ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలని, విధానాలని ఎవరో వ్యతిరేకించినా, అభ్యంతరం వ్యక్తం చేసినా వారందరినీ కూడా జైల్లో పెట్టడం, అలాగే పత్రికలు కూడా స్వేచ్ఛగా వార్తలు రాయకుండా సెన్సార్షిప్ విధించడం, ఇటువంటి అన్నీ కూడా ఎమర్జెన్సీలో భాగంగానే మరి ఆ రోజున ఆకస్మికంగా ఎమర్జెన్సీ విధించి వందల వేల మందిని, వామపక్ష పార్టీల నాయకుల్ని, ముఖ్యంగా సిపిఎం పార్టీ నాయకులందరినీ కూడా జైళ్లలో పెట్టారు. అలాగే ఎవరైతే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అటువంటి వారిని కూడా జైల్లో పెట్టారు. పత్రికల్ని కూడా పూర్తిగా వారు చదివిన తర్వాత అంగీకరిస్తేనే ప్రింట్ అయ్యేలాగా ఆ రోజున చర్యలు తీసుకున్నారు. ఆ రంగా 2 సంవత్సరాల పాటు
తీవ్ర నిర్బంధం ప్రజల మీద ఆ ప్రభుత్వం ప్రయోగించింది. దానికి నేపథ్యం ఏంటంటే ప్రజల్లో ఆ రోజున తీవ్ర అసంతృప్తి ఉంది. ధరలు పెరిగిపోవడం, నిరుద్యోగం పెరిగిపోవడం, అలాగే ఆయిల్ సంక్షోభం రావడం, ఇట్లాంటివన్నీ కూడా 75 నాటికి ఆ పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటుగా ఇందిరాగాంధీ గారి యొక్క ఎన్నిక, లోక్సభ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పిచ్చిన నేపథ్యంలో వాటన్నిటినీ కూడా పక్కకి నెట్టేయడం కోసమే రాజ్యాంగంలో ఉన్నటువంటి 352వ అధికరణాన్ని దుర్వినియోగపరిచి ఈ రకంగా అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. అందువల్ల ఈ సందర్భంగా 50 ఏళ్ళైన సందర్భంగా ఆనాటి పరిస్థితి, ఈనాటి పరిస్థితిని పోల్చి చూడడం కోసం ఈ సదస్సుని నిర్వహిస్తున్నాం. ఈ సదస్సు 24వ తారీఖు మంగళవారం నాడు ప్యాడీ అండ్ రైస్ మెర్చెంట్లో జరుగుతూ ఉంది. సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు డి రమాదేవి గారు, పార్టీ రాష్ట్ర నాయకులు కూడా ఈ సదస్సులో పాల్గొంటూ ఉన్నారు. అందువల్ల అప్పుడు ఇందిరాగాంధీ ప్రత్యేకంగా డేట్ పెట్టి ప్రకటిస్తే ఇప్పుడు ఎటువంటి ప్రకటనలు చేయక్కర్లేకుండానే తీవ్ర నిర్బంధం, అప్పటికంటే ఎక్కువ నిర్బంధం పత్రికల మీద ఉంది, ప్రతిపక్ష నాయకుల మీద ఉంది, అలాగే ఉద్యమకారుల మీద కూడా నిర్బంధం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే నయా ఫాసిస్ట్ ధోరణితోటి ప్రస్తుత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందువల్ల ఎమర్జెన్సీ నాడు నేడు అన్న అంశం మీద జరిగే ఈ సదస్సుకి పెద్ద ఎత్తున అన్ని రకాల ప్రజానీకం కూడా, అన్ని తరగతుల ప్రజానీకం కూడా హాజరు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.